నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నిఫా వైరస్ భారతదేశంలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వైరస్ పేరిది. ఇప్పటికే చాలామంది అంటే పలువురు ప్రాణాలు కూడా ఈ వైరస్ వల్ల కోల్పోయారని వినిపిస్తుంది. అయితే ఈ వైరస్ అంత ప్రమాదకరమా? డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఆయన. సో ఆయన్ని అడిగి ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అయితే ఇప్పటి వరకు కూడా నిపా వైరస్‌కు ఎలాంటి మెడికేషన్ లేదు. అంటే మందులు గానివ్వండి, వ్యాక్సిన్ గాని ఏమి లేదంటున్నారు. ఇది నిజమే అంటారా? 100% కరెక్ట్ అండి. ఇప్పటివరకైతే నిపా వైరస్‌కు హ్మ్. యాంటీవైరల్ డ్రగ్ ఇప్పటివరకు రాలేదు. ఓకే. ప్లస్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటి చాలా వరకు రికవరీ ఉంది. అంటే సపోర్టివ్ అంటే? సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే దగ్గు, జలుబు వచ్చింది. హ్మ్. యాంటీ అలర్జిక్ డ్రగ్స్ ఇస్తాము. హ్మ్. జలుబు వచ్చిందనుకోండి, అగైన్ అలర్జిక్ డ్రగ్స్ ఇస్తాము. దెన్ కాఫ్ వచ్చింది, కాఫ్ సిరప్ ఇస్తాము. కొంచెము ఏదన్నా స్ఫుటం వచ్చింది. అంటే దగ్గుతో పాటు తెమడ పడ్డది. హ్మ్. అది యెల్లో కలర్‌లో ఉంది. హ్మ్. కుడ్ బి బికాస్ ఆఫ్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని ఒకటి యాంటీబయాటిక్ పెట్టుకుంటాం. హ్మ్. బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ అంటే మనకు జనరలైజ్డ్ మయాల్జియా అంటాం. దానికి మనం బేసిక్ పారాసిటమాల్ ఇచ్చినా బాడీ పెయిన్స్ తగ్గుతాయి. లేదంటే మనము పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా బాడీ పెయిన్స్. వీటిని మేము సపోర్టివ్ ట్రీట్మెంట్ ఓకే. అంటాం. దీంతో పాటు వాళ్ళకి కావాల్సిన మంచి న్యూట్రిషను, మెడిటేషను, యోగా, ఎక్సర్‌సైజ్ బేసిక్‌గా చెప్తాము. దానికి తోడు వాళ్ళకి విటమిన్ సప్లై సపోర్టు, విటమిన్ డి సపోర్టు, బి కాంప్లెక్స్ సపోర్టు ఇవన్నీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మోస్ట్‌లీ 14 డేస్‌లో చాలామంది రికవర్ అయిపోతారు. హ్మ్. వెరీ రేర్‌గా కాంప్లికేట్ అయ్యి ఇలా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు మేల్ నర్స్‌కి ఎవరైతే రికవరీ అయ్యున్నారో వాళ్ళకి ఇలాంటి మెడికేషన్ ఇచ్చుంటారా? డెఫినెట్‌లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటే రికవర్ అయినట్టుగా ఓకే. ఉన్న డాటా ప్రకారం చెప్తుంది. ప్లస్ హ్మ్. టెక్నికల్‌గా మాట్లాడుకోవాలనుకుంటే అతనికి రోగనిరోధక శక్తి ఐజీజీ, ఐజీఎం అనే ఒక ఆహ్, బాడీలో ఉన్నాయి కాబట్టి ఆ పర్సన్ రికవర్ అయినట్టుగా టెక్నికల్‌గా గూడా మనకు ఎవిడెన్స్ వస్తుంది. చిన్న పిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపించొచ్చంటారు ఈ వైరస్? డెఫినెట్‌లీ చాలా సెన్సిటివ్ ఉంటారు పిల్లలు. హ్మ్. బట్ స్టిల్ వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా హ్మ్. ఉంటుంది. సో, ఇన్ఫెక్షన్ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయినా ఈ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న టీకాల వలన వాళ్ళ బాడీలలో కొంత మేరకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. సో, ఒక 20-30% మనకు తీసుకున్న టీకాల వలన కూడా వాళ్ళకు ఈ యొక్క యాంటీబాడీసు ఈ యొక్క వైరస్‌ని గూడా నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. రెండోది ఉ ఆ బాడీలో ఎప్పుడైతే వైరస్ ఎంటర్ అవుతుందో రోగనిరోధక శక్తి తనంతట తాను తొందరగా యాంటీబాడీస్‌ని కూడా డెవలప్ చేసుకుంటాయి. చేసుకొని ఈ యొక్క వైరస్‌ని నాశనం చేస్తుంది. కాబట్టి చిన్న పిల్లల్లో కూడా మనం చెప్పుకుంటే డెత్ రేట్ లేదు కాబట్టి దాన్ని టెక్నికల్‌గా చూసుకుంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి స్ట్రాంగ్‌గా ఉండడం, బేసిక్ మెడికేషన్స్ ఇవ్వటం వలన కూడా సపోర్టివ్ థెరపీ ఇయ్యటం వలన కూడా రికవరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మదర్‌కి నిపా వైరస్ వచ్చుంటే బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు అలాంటి టైంలో ఏమన్నా బేబీకి కూడా నిపా వైరస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? యూజువల్‌గా గర్భంలో ఉన్న బేబీకి మదర్‌కి వైరస్ వస్తే ఒక బ్యారియర్ ఉంటుంది. ఆ బ్యారియర్ ద్వారా వైరస్ సోకే ఆస్కారం లేదు. ఓకే. ఒకటి. రెండోది ఎక్కడికైతే మిల్క్ జెప్పారో మిల్క్ కూడా దానిలో వైరస్ అంటూ ఉండదు. యూజువల్‌గా అది రెమినెంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ కాబట్టి ఆ వైరస్‌లో గూడా ఆ మిల్క్‌లో గూడా బ్రెస్ట్ మిల్క్‌లో గూడా వైరస్ వచ్చే ఆస్కారం ఉండదు. కానీ ఎప్పుడైతే నిపా వైరస్ పాజిటివ్ అయిందో మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. ఎందుకంటే అన్నెసెసరీలీ వి విల్ టేక్ ఎ ఛాన్స్ టు ఇన్ఫెక్ట్ ద బేబీ. ఒకవేళ వైఫ్ అండ్ హస్బాండ్ ఎవరికైనా సరే వచ్చి ఉంటే ఇంటర్ కోర్స్‌లో ఉన్నప్పుడు వీళ్ళకేమైనా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? అబ్సల్యూట్‌లీ లేదండి. హ్మ్. అబ్సల్యూట్‌లీ ఇది హ్యూమన్ టు హ్యూమన్ క్రాస్ కాదు. ఓకే. ఎలాంటి ఇంటర్‌కోర్స్ యాక్టివిటీస్‌లో కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఆస్కారం లేదు. ఓకే. ఒకవేళ నిపా వైరస్ సోకిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అబ్సల్యూట్‌లీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అండి. మీరు ఎలాంటి జోన్‌లో ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్‌లో కాల్డ్ జోన్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అక్కడ ఈ పామ్ ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఫ్రూట్స్ ఉన్నాయి. గబ్బిలాలు ఎక్కువున్నాయి. ఇక్కడ ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్‌లీ అలాంటి ఏరియాస్‌లో యూజువల్‌గా మీరు పామ్ ట్రీస్‌లో యొక్క పామ్ డేట్స్ గానీ, లేకపోతే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్‌ని తెచ్చుకున్నప్పుడు వాటిని శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళల్లో కడుక్కోవాలి. కొంత సాల్టేసిన వాటర్‌లో వీటిని తినే వస్తువులను శుభ్రంగా కడుక్కొని గోరువెచ్చని నీళ్ళలో
ఆ తర్వాత వాటిని జ్యూస్ కానీ, లేకపోతే మీరు యథావిధిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాడుకోవడం అనేది ఒకటి బెస్ట్ సిస్టమ్. తద్వారా ఆ ఏరియాలో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. యూజువల్‌గా అదర్ ఏరియాస్‌లో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఎపిడెమిక్ ఉందో, ఆ ఎపిడెమిక్ ఏరియాస్‌లో మాత్రం యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. అండ్ దెన్ ఎలాంటి దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్, ఫీవరు ఇట్లాంటి సింప్టమ్స్ వస్తాయో యూజువల్‌గా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ దగ్గరికి పోయి మీరు ఇనీషియల్‌గానే బ్లడ్ టెస్టులు చేసుకుంటే డెఫినెట్‌లీ రూల్ ఔట్ అవుతుంది. అండ్ బేసిక్ సపోర్టివ్ ట్రీట్మెంటు పీడియాట్రిషియన్ గానీ, పల్మనాలజిస్ట్ గానీ, లేకపోతే ఫిజిషియన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రికవరీ ఆస్కారం ఈజీగా ఉంటుంది.